హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మా హనీయూమ్. ఈరోజు స్పెషల్ వీడియో క్రిస్మస్ స్పెషల్గా ప్లమ్ కేక్ ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈజీ మెథడ్లో ఈ ప్లమ్ కేక్ మనం ఇంట్లోనే చేసుకోవచ్చు. సో ఇంక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ప్లమ్ కేక్ తయారీకి ఫస్ట్ ఒక మిక్సింగ్ బౌల్ ఒకటి తీసుకొని అందులో ఒక చిన్న కప్పు ఆరెంజ్ జ్యూస్ వేసుకోవాలి. ఈ జ్యూస్లో ఇప్పుడు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్ చొప్పున ఒక్కొక్క టేబుల్ స్పూన్ చొప్పున వేసుకోవాలి. చిన్నగా కట్ చేసుకున్న బాదం పప్పు, అలానే జీడిపప్పు, బ్లాక్ కలర్ కిస్మిస్, బ్రౌన్ కలర్ ఇవి కట్ చేసుకున్న చెర్రీస్, నెక్స్ట్ ఇందులో రెడ్ అండ్ గ్రీన్ కలర్ ట్రూటీ ఫ్రూటీ కూడా వేసుకొని అలానే 1 టేబుల్ స్పూన్ పుచ్చగింజలు కూడా వేసుకోండి. ఆరెంజ్ జ్యూస్ ప్లేస్లో మీరు గ్రేప్స్ జ్యూస్ లేదా పుచ్చకాయ జ్యూస్ కూడా తీసుకోవచ్చు. మీరు సేమ్ ఇటువంటి అన్ని డ్రై ఫ్రూట్స్ వేసి చేసుకోవాలని ఏం లేదండి. మన ఇంట్లో ఉండే ఒక 2-3 రకాలు వేసి కూడా ఈ ప్లమ్ కేక్ చేసుకోవచ్చు. ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టుకొని ఓవర్ నైట్ ఒక నైట్ అంతా వదిలేసేయండి. లేదా మీకు టైం లేకపోతే ఒక 4-5 గంటలైనా సరే నాననివ్వాలి. ఇప్పుడు స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని ముందుగా ఒక అరకప్పు పంచదార తీసుకుని అందులో సగం పంచదార అందులో వేసుకోవాలి. ఇప్పుడు ఈ పంచదారని మంట సిమ్ ఫ్లేమ్ లో పెట్టుకొని క్యారమెల్ సిరప్ చేసుకుందాం. ఇలా కంటిన్యూగా కలుపుతూ ఉంటే పంచదార పూర్తిగా కరిగిన తర్వాత ఇలా గోల్డెన్ కలర్ లోకి మారుతుంది. మరీ ఎక్కువ బ్రౌన్ కలర్ రానివద్దు, మళ్ళీ కేక్ చేదుగా అవుతుంది. ఇలా లైట్ గోల్డెన్ కలర్ లో ఉన్నప్పుడే ఇందులో చిన్న కప్పు నీళ్లు పోసుకోవాలి. నీళ్లు ఎక్కువగా వేయకండి, కేక్ బ్యాటర్ మనకి పలచగా అయిపోతుంది. ఎగ్జాక్ట్ పావు కప్పు నీళ్ళు అయితే సరిపోతాయి. నీళ్లు పోసి మళ్ళీ బాగా కలుపుకున్న తర్వాత ఒక 2 నిమిషాలు ఈ నీళ్లు మరిగించి తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు చిన్న మిక్సీ జార్ తీసుకొని మనం ముందుగా పక్కన పెట్టుకున్న షుగర్ని అందులో వేసుకొని అందులోనే 2 యాలకులు, 2 లవంగాలు, చిన్న దాల్చిన చెక్క వేసుకొని మిక్సీ పట్టించుకోవాలి. ఇలా మిక్సీ పట్టించుకున్న తర్వాత ఒక 4-5 టేబుల్ స్పూన్ల బటర్ని కరిగించి ఇందులో వేసుకోవాలి. బటర్ లేదా ఎలాంటి ఫ్లేవర్ లేని కుకింగ్ ఆయిల్ కూడా వేసుకోవచ్చు. ఒక 4-5 టేబుల్ స్పూన్లు వేసుకొని అలానే కాచిన పాలు ఒక 2-3 టేబుల్ స్పూన్లు వేసుకోండి. ఇప్పుడు మెత్తటి క్రీమీ పేస్ట్ లాగా మిక్సీ పట్టించుకోవాలి. ఈ విధంగా మిక్సీ పట్టించుకున్న తర్వాత పక్కన పెట్టుకొని ఇప్పుడు మిక్సింగ్ బౌల్ ఒకటి తీసుకొని జల్లెడ పెట్టుకొని అందులో ఒక కప్పు మైదా పిండి, అలానే 1 టీ స్పూన్ కోకో పౌడర్ వేసుకొని అలానే చిటికెడు సాల్ట్ వేసుకొని 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, అర టీ స్పూన్ బేకింగ్ సోడా వేసుకొని జల్లించేసుకోండి. పిండిని ఒకసారి కలుపుకొని ఒక నైట్ అంతా నానబెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ మిక్స్ ని అందులో యాడ్ చేసుకొని ఒకే డైరెక్షన్ లో పిండిని కలుపుకోవాలి. అలానే మనం ముందుగా చేసి పెట్టుకున్న క్యారమెల్ సిరప్ ని ఇందులో వేసేసుకోండి. క్యారమెల్ సిరప్ యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మిక్సీ పట్టించుకున్న పేస్ట్ని కూడా ఇందులో వేసేసుకోండి. పేస్ట్ మొత్తాన్ని వేసుకొని ఎక్కడ కూడా గడ్డలు లేకుండా ఒకే డైరెక్షన్లో బాగా కలుపుకోవాలి. ఈ కేక్ బ్యాటర్ మనకి థిక్ కన్సిస్టెన్సీలో ఉండాలి. మామూలుగా రిబ్బన్ కన్సిస్టెన్సీ కాకుండా కొంచెం థిక్గా కలుపుకోవాలి. మన స్పూన్తో పట్టుకున్నప్పుడు ఆగి ఆగి పడుతుంది చూడండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనకి కేక్ బ్యాటర్ రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఎడల్పాటి గిన్నె ఒకటి పెట్టుకొని అందులో ఇలాంటి స్టాండ్ అయినా లేదా సాల్ట్ అయినా వేసుకొని వేడి చేసుకోవాలి. ఇది హీట్ అయ్యేలోపు మనం కేక్ బ్యాటర్ వేసుకుందాము. లైట్ వెయిట్లో ఉండే అల్యూమినియం అయినా లేదా కేక్ బౌల్ అయినా సరే లేదా స్టీల్ అయినా సరే తీసుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకొని అంచు చుట్టూరు అడుగున నూనె రాసుకొని లేదా బటర్ పేపర్ అయినా పెట్టుకోండి. ఈ పేపర్ పెట్టుకుంటే కనుక అడుగున నూనె రాసుకునే అవసరం లేదు, అంచు చుట్టూరు మాత్రమే రాసుకోండి. బటర్ పేపర్ పెట్టకపోతే కనుక పొడిపిండి చల్లుకోండి, మైదా పిండి లైట్గా. ఈ విధంగా ఈ థిక్నెస్ ఉండాలి కేక్ బ్యాటర్. మనం కేక్ చేసుకోవడానికి గిన్నె తీసుకున్నాం కదా, ఆ గిన్నెలో ఈ బ్యాటర్ మొత్తాన్ని వేసుకొని కేక్ బ్యాటర్ వేసుకున్న తర్వాత ఒక 2-3 సార్లు ట్యాప్ చేయండి. ఇలా ట్యాప్ చేసుకున్న తర్వాత పైనుంచి డ్రై ఫ్రూట్స్ వేసుకొని మనం వేడి చేసుకున్న గిన్నెలో ఈ కేక్ గిన్నె పెట్టుకొని పైన మూత పెట్టుకొని మంట మీడియంలో పెట్టుకొని ఒక 1/2 అవర్ పాటు ఉడికించండి. 1/2 అవర్ తర్వాత మళ్ళీ మంట సిమ్ ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 20 నిమిషాల పాటు ఉడికించండి. మధ్యలో ఒకసారి మూత తీసుకొని ఎంతవరకు ఉడికింది అనేది చూసుకోవచ్చు. 30 మినిట్స్ తర్వాత అయినా సరే, 40 మినిట్స్ తర్వాత అయినా సరే. టూత్ పిక్ ఒకటి తీసుకొని ఇలా చెక్ చేయండి. దానికి అంటుకోకుండా వస్తే కనుక ఉడికిపోయినట్టే, లేదా పిండి అనేది అంటుకుంటే కనుక లోపల ఇంకా ఉడకాలి. మళ్ళీ మూత పెట్టి ఒక 20 మినిట్స్ అలా ఉడికించండి. ఇక్కడైతే కేక్ పూర్తిగా ఉడికిపోయింది. ఈ గిన్నె పక్కకు తీసేసుకొని
సైడ్స్ చుట్టూరు ఇలా కట్ చేసేసుకోండి. ఏమైనా అనుకుంటే గనుక ఈజీగా వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ గిన్నె ఉల్టా తిప్పేసుకొని 2, 3 సార్లు ట్యాప్ చేసుకుంటే ఈజీగా వచ్చేస్తుంది. ఈ పేపర్ వద్దనుకుంటే ఇప్పుడే తీసుకోవచ్చు, లేదా తర్వాత అయినా తీసుకోవచ్చు. ఇప్పుడు మళ్ళీ ఉల్టా తిప్పుకొని కేక్ చాలా గుల్లగా వచ్చిందండి, ఫ్లఫీగా వచ్చిందనమాట. నేను కొంచెం గట్టిగా ట్యాప్ చేసేసరికి కేక్ పరిస్థితి ఇది మధ్యలో విడిపోయింది అనమాట. చూస్తుంటేనే తెలుస్తుంది కదండి, బాగా ఉడికింది, పొంగినట్టు ఉడికింది అనమాట ఈ కేక్. ఈజీగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఈ క్రిస్మస్ కి ఇంట్లో ప్లమ్ కేక్ తప్పకుండా ట్రై చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్ కి షేర్ చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. వెనిలా కేక్ ఓవెన్ లేకుండా, బీటర్ లేకుండా ఇంట్లో ఉన్న వాటితోటే ఈజీ వేలో కేక్ ఎలా తయారు చేసుకోవాలో చేసి చూపించబోతున్నాను. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. కేక్ తయారీకి ఫస్ట్ ఒకటి మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో జల్లెండి పెట్టుకోండి. అందులో 1 కప్పు వరకు అయితే మైదా పిండి వేసుకోవాలి. అందులోనే 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా వేసుకొని వీటన్నిటిని ఇప్పుడు జల్లించేసుకుని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు చిన్న మిక్సీ జార్ తీసుకొని అందులో మనం ముందుగా మైదా పిండి ఏ కప్పుతో అయితే తీసుకున్నామో సేమ్ కప్పుతో 1/2 కప్పు వరకు అయితే పంచదార తీసుకుని మిక్సీ జార్లో వేసుకొని మెత్తటి పౌడర్ లాగా మిక్సీ పట్టించుకోవాలి. ఇలా పట్టించుకున్న తర్వాత ఇందులో చిటికెడు సాల్ట్ వేసుకొని సేమ్ అదే కప్పుతో వంట చేసుకున్న ఆయిల్ 1/2 కప్పు వరకు అయితే వేసుకోండి, సన్ఫ్లవర్ ఆయిల్. నెక్స్ట్ ఇందులో 3 గుడ్లు పగలగొట్టుకొని వేసుకోండి. ఒకవేళ ఎగ్లెస్ చేసుకోవాలనుకుంటే గనక గుడ్లకు బదులుగా 1/2 కప్పు పెరిగేసుకోండి. ఎగ్ స్మెల్ రాకుండా 1/2 టీ స్పూన్ వెనిలా ఎసెన్స్ వేసుకోండి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ కాచి చల్లార్చిన పాలు పోసుకొని వీటన్నిటిని కూడా మూత పెట్టుకొని మధ్య మధ్యలో ఆగుతూ మిక్సీ పట్టించుకోవాలి 1 మినిట్ వరకు. కొంచెం థిక్ క్రీమీ టైప్ వచ్చేంత వరకు మిక్సీ పట్టించుకోండి. ఇక్కడ చూపిస్తున్నట్టు ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మిక్సీ పట్టించుకోండి. ఇలా మిక్సీ పట్టించుకున్న తర్వాత మనం ముందుగా జల్లించి పెట్టుకున్న మైదా పిండిలో వేసేసుకోవాలి. ఇలా అంతా వేసేసిన తర్వాత పిండిని విక్సర్తోనో కానీ లేదా స్పాచులాతో కానీ ఒకే డైరెక్షన్లో కలుపుకోవాలి. ఇలా రౌండ్ చేస్తూ మధ్యలో కట్ చేస్తూ కట్ అండ్ హోల్ మెథడ్లో కలుపుకోవాలి. ఎక్కడ కూడా ఉండలు లేకుండా స్మూత్ టెక్స్చర్ వచ్చేంత వరకు ఒకే డైరెక్షన్లో కలుపుకోండి. ఇక్కడ కన్సిస్టెన్సీ చూపిస్తున్నాను చూడండి, రిబ్బన్ కన్సిస్టెన్సీలో రావాలి. ఒకవేళ బ్యాటర్ థిక్గా ఉంటే కనుక లైట్గా పాలను యాడ్ చేసుకొని ఇలా రిబ్బన్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలుపుకోండి. కేక్ బ్యాటర్ రెడీ అయిపోయింది, పక్కన పెట్టేసుకొని ఇప్పుడు కేక్ గిన్నె తీసుకోండి. ఇటువంటిది లేకపోతే కనుక లైట్ వెయిట్లో ఉన్న మన ఇంట్లో ఏ గిన్నె అయినా సరే, స్టీల్ అయినా పర్వాలేదు, లోతుగా ఉన్న గిన్నె తీసుకొని అడుగున అంచు చుట్టూరు కొద్దిగా నూనె అప్లై చేసుకొని పైనుంచి కొద్దిగా మైదా పిండి చల్లించుకొని ఇప్పుడు మనం రెడీ చేసుకున్న కేక్ బ్యాటర్ మొత్తాన్ని ఇందులో వేసేసుకోండి. ఇలా మొత్తాన్ని వేసుకున్న తర్వాత ఎయిర్ గ్యాప్స్ పోయేలాగా 2-3 సార్లు గిన్నెని ట్యాప్ చేసుకోవాలి. 10 నిమిషాల ముందు నుండే ఇలాంటిది స్టవ్ పైన దోశ పెనం దానిపైన మళ్ళీ స్టీల్ స్టాండ్ పెట్టుకుని వేడి చేసుకుంటున్నాను. మీరు ఇలాంటిదే పెట్టాలని ఏం లేదండి, మనకు వీలుగా ఉన్న ఎలాంటి గిన్నె అయినా తీసుకోవచ్చు. కానీ బాగా మందంగా ఉన్న గిన్నె తీసుకోండి, తొందరగా మాడకుండా ఉండేది. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న కేక్ గిన్నె తీసుకొని సెంటర్లో పెట్టుకొని మధ్యలో పెట్టుకొని మళ్ళీ పైన మూత పెట్టండి, ఆవిరి బయటికి రాకుండా. మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని నిదానంగా ఉడికించుకోండి. 1/2 అవర్ వరకు ఇంకేం చేయకండి, అలానే మూత పెట్టి ఉడికించండి. 30 లేదా 45 మినిట్స్ తర్వాత మూత తీసుకొని అసలు ఎంత వరకు ఉడికింది అనేది చూసుకోండి. ఒక 1/2 అవర్ తర్వాత చూసానండి, అప్పటికి ఇంకా ఉడకలేదు. మళ్ళీ ఒక 20 మినిట్స్ తర్వాత తీస్తున్నాను. ఇప్పుడు నైఫ్ అన్నా టూత్ పిక్ అన్నా సరే లోపలికి పెట్టి చూడండి, దానికి అంటుకోకుండా వస్తే కనుక ఇంకా కేక్ చక్కగా ఉడికిపోయినట్టే. ఎంత టైం పట్టిద్ది అని ఏం లేదండి, మనం మధ్య మధ్యలో ఒకసారి చూసుకొని ఉడికిందా లేదా అని ఇంకా చెక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. ఎందుకంటే మనం ఇక్కడ మంట స్లోగా పెట్టుకుంటాం కదండి, దాన్ని బట్టి టైం పట్టిద్ది. పూర్తిగా వేడి చల్లారిన తర్వాత అంచున కట్ చేసుకొని ఉల్టా తిప్పుకొని పైన ట్యాప్ చేసుకుంటే ఇలా ఈజీగా వచ్చేస్తుంది. అంతేనండి, ఇంట్లో బీటర్ లేకపోయినా ఓవెన్ లేకపోయినా సరే ఉన్న వాటితోటే ఇలా ఈజీగా కేక్ని ప్రిపేర్ చేసుకోవచ్చు ఇంట్లోనే. ఫస్ట్ మనం ఇంట్లో ఇలా ప్లెయిన్ కేక్ చేయడం నేర్చుకుంటే మన ఐడియాస్తో ఇంకా మంచి మంచి కేక్స్ ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. మరి ఈ సింపుల్ కేక్ మీకు నచ్చితే కనుక మీరు ఇంట్లో ట్రై చేసి మీరు ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చింది అనేది నాతో షేర్ చేసుకోండి కామెంట్ రూపంలో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. మరిన్ని ఈజీ రెసిపీస్ కోసం మా హనీయం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.